బాగా మార్చండి. నీది ఏదైనా అభివృద్ధి చేసింటే ఇది చేశాను లేదు అంటే ఈరోజుగా చెప్తున్నాం. మీకు అంటే వాళ్ళ కోట్ల వాళ్ళకి ఇల్లు లేదు, మాకు ఇల్లు లేదు, ఇల్లు లేదు. ఇల్లుండి నువ్వు పీకింది ఏమి చెప్పు. నువ్వు ఆ ఇల్లు ఉండి ఆడ గేట్ అడ్డం వేసుకున్నావు, గేటు పెట్టి వేసేసి ఆ దాంట్లో సిమెంట్ రోడ్డు ఆర్ట్ వర్కే వేసుకున్నావు, అంతేగాని మిగతా ఏమి కూడా జరగలేదు. మీరు ఏదైనా అడిగేది ఉంటే నియోజకవర్గంలో ఫ్యాక్షన్ ప్రోత్సహిస్తున్నారని చెప్పేసి మినిస్టర్ ఆరోపణ చేస్తున్నారు. నియోజకవర్గంలో మినిస్టర్ ఆరోపణ చేస్తున్నారు. దానిపైన మీకు ఫ్యాక్షన్ ఆ ఊర్లో మొదలైందండి. ఎక్కడ ఉంది? మళ్ళీ కాదు, వాళ్ళే సతాయింపులు. పోలీసులను వాడుకుంటుంది వాళ్ళే వాడుకుంటున్నారు. మా వర్గాన్ని కానీ అందరినీ కూడా సతాయించింది వాళ్ళే. ఇంతవరకు అంటే మీరు మా పార్టీ మారుతారా లేదా మీకు బిల్లులు ఇయ్యాం, మీకు బిల్లు పార్టీ మార్చుకుంటే కండవ మార్చుకుంటే కానీ మీకు బిల్లులు ఇస్తాము. ఉదాహరణకి నాకేం దిగారు కొట్టిందా? ఎంత 3 కోట్లు అడిగినారా? అసలు ఓకే, ఇవ్వాల్సింది. ఆ పద్ధతి నచ్చలేకనే కదా, ఆ పార్టీ విధానాలు నచ్చలేకనే కదా మా దగ్గరకు వచ్చింది. చాలా రిటర్న్ గిఫ్ట్ ఇస్తాడో ఏమి ఇస్తాడో అయిపోయి 2 సార్లకే అయిపోయింది. ఆయన సరే ఆ ఊళ్ళో బేతంచెర్లలో మెజార్టీ తెచ్చుకోమని మళ్ళీ ఈ 2 మండలాలు చేసేసి బేతంచెర్ల మండలంలో మెజార్టీ తెచ్చుకోమని మననే చౌతగా తప్పి కనుక్కోపోయినట్ట. ఆయన సొంత ఇల్లు ఉన్న చోటనే మా కౌన్సిలర్ గెలిచినట్టు. దానికి ఎవరేం చెప్తారా ఆయన?